ఎన్ని ఎన్ని తులాలు అంటే కడియాలు? 50 తులాలు. 50 అంటే ఇప్పుడు తులానికి కొత్త తులానికి 60. పాత తులమా? 12 గ్రాములు పాతది. అప్పుడు తులం అంటే పాత గ్రామ్ అంటే 12 తులాలు. ఇక్కడ కొత్త తులం కొత్తది అంటే 10 తులాలు. 10 గ్రాములు. ఇది ఎందుకు ఇట్లా రెడ్ వస్తుంది? ఆమె ఊర్లో పోయి మస్తు డబ్బులు సంపాదించుకొని వచ్చింది. గోస పెట్టింది చూడు తెలంగాణ బిడ్డ. ఇది ఎన్నికి తిరుగు గోసేసింది. అప్పుడు అట్లా గోసేసుకొని పుట్ట అవేమంటారు పచ్చబొట్లు కాళ్ళకు కూడా పొడిపించుకోవాలన్న. ఒక పోత అంటే ఏమి తెలంగాణ బిడ్డ ఆ కొప్పు, ఈ కొప్పులోకి వెళ్ళి ఇంత తీసి ఎవరు పెడుతున్నారు కానీ గాడయ్య పనికి పోతా అంటే అంటారు కదా పోవు. హైదరాబాద్ పోయింది రేనమ్మా గోసిర పోతుందా పోవు అంటారు పల్లెటూరులో అంటారు. ఇక ఎన్నో నన్నే చూస్తారు నేను గోసి పెట్టుకుంటే. ఎందుకు ఇక్కడ పెడుతున్నారు? కొంతమంది పెడతారు. ఎవరు పెడతాను ఎవరు లేరు ఎవరు అవ్వలేదు. ఆ ఊర్లలో పెడతాం కానీ హైదరాబాద్లో పెట్టరు. ఇక నన్నే చూస్తారు ఇలా గోసి పెట్టుకుని వస్తే. అదొక అందం, తెలంగాణ అందం. అది గోస పెట్టుకొని కడియాలు వేసుకొని నెత్తి మీద గంప పాలు పెట్టుకొని అమ్ముకుంటూ పోతే ఆహాహా తెలంగాణ బిడ్డ నడిచొచ్చినట్లే. పండుగ చేస్తే పట్నాలు వేసుకుంటే పండుగ చేస్తే పాలు అమ్ముతాను మా ఆయన నేను. పాలయమ్మ పాలు మా దేవుని గొడ పాలు, పాలయమ్మ పాలు మా దేవుని గొడ పాలు. ఉద్రానికి 1 గురి, ముత్యానికి 3 గురులు, పౌడానికి 10 గురులు. పాలయమ్మ పాలు మా దేవుని గొడ పాలు, పాలయమ్మ పాలు మా దేవుని గొడ పాలు. సల్లయమ్మ సల్ల మా దేవుని గొడ సల్ల, సల్లయమ్మ సల్ల మా దేవుని. పాల మీద పాట పాడే చూడు. వజ్రానికి 1 గురికి, ముత్యానికి 3 గురులు, పౌడానికి 10 గురులు. సల్లయమ్మ సల్ల మా దేవుని గొడ సల్ల అని మళ్ళీ